నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమయ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-2027 గాను ఉగాది పంచాంగం మరియు మకర రాశి వారి వివరణాత్మక ఫలితాలు కూడా ఇందులో తెలుసుకుందాము. ఉగాది పంచాంగం, పరిహారాలు, ఫలితాలు, వివిధ రంగాలకు సంబంధించి అన్నీ కూడా ఇందులో తెలుసుకుందాం. ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఉగాది పంచాంగం మార్చి 19, 2026 సంవత్సరం తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇది 60 సంవత్సరాలలో చక్రంలో 40వది ఈ పరాభవనామ సంవత్సరం అనేది లిఖించబడింది శాస్త్ర గ్రంథాలలో. అయితే తేదీ మార్చి 19, 2026 గురువారం నాడు, ఆ రోజు ఉగాది ప్రారంభం, ఉగాది రోజుగా నిర్ణయించటం. తిది చైత్ర శుద్ధ పాడ్యమి ఉదయం 6:53 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా మార్చి 20 ఉదయం 4:52 వరకు ఉంటుంది. ఇక ఈ టైంలో విశేషంగా అనేది పంచాంగాల్లో రాయబడింది ఏంటంటే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ సమయంలో అనేది సూచించబడింది. ఇక మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి అనేది. అసలు మకర రాశిలో 3 నక్షత్రాల పాదాలు, 3 అంటే 9 పాదాలు ఉంటాయి మకర రాశిలో. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, మళ్ళీ ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, వెరసి 9 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఈ మకర రాశి వారందరికీ కూడా ఈ ఫలితాలు ఈ వీడియోలోని చెందుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరంలో మకర రాశి వారికి దిక్పంచాంగం ప్రకారంగా సూచించడం జరుగుతుంది. ఆదాయం 14 గాను, వ్యయం కూడా 14 గానే సూచిస్తుంది. ఒకటి రాజపూజ్యం అయితే కనుక 3 గాను, అవమానం 1 గాను, ఇది బాగానే ఉంది. అక్కడ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం ఎంత వస్తుందో ఇన్ఫ్లో ఎంతో, అవుట్ఫ్లో కూడా అంతే ఉంది ఆ విషయాల్లో. ఇక ముఖ్య గ్రహ సంచారాల వివరాలంటే సంవత్సర ఫలితాలకి ముఖ్యంగా ఎక్కువ కాలం రాశిలో సంచరించే గ్రహాలని పరిగణలోకి తీసుకొని ఎక్కువగా చెప్పటం జరుగుతుంది. అంటే శని, గురు, రాహు, కేతువులు, వీరు గురువు ఒక సంవత్సరం కాలం పాటు 12 నెలల పాటు ఒకే రాశిలో ఉండటం జరుగుతుంది. దాని నుంచి వక్రించటం, ముందుకు వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, ఇలాంటి గ్రహ సంచారాల మార్పులు ఈ సంవత్సరంలో గురు సంచారం మార్పులు 2-3 సార్లుగా ఉంటుంది, మారుతాడు. శని అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా అక్కడే మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. ఇది మకర రాశి వారికి 3వ స్థానం. 3వ స్థానంలో శని సంచారం వలన ధైర్య సాహసాలు పెరగటాలు, విజయాలు లభించటాలు కూడా ప్రధానంగా అంశంగా చెప్పచ్చు శని వల్ల. అయితే గురువు మిథున రాశిలో సంచరిస్తూ జూన్ 2 వరకు ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో ఉండటం జరుగుతుంది. ఆ తదుపరి కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి సంచరిస్తాడు. ఇది మకర రాశి వారికి 7వ ఇల్లు కావడంతో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార లాభాలు కూడా చాలా, వ్యాపార భాగస్తుల మధ్య కూడా బాగుంటుంది, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. ఇక అక్టోబర్ 31 నుండి తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అది అష్టమ భావం అవుతుంది మకర రాశి వారికి అనేది అక్కడ కొద్దిపాటి అనుకూలతలు సూచించవచ్చు అనేది చెప్పుకుందాం. ఇక రాహుకేతువులు అయితే కనుక డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, అంటే కుంభరాశిలో ద్వితీయంలో రాహువు సంచరిస్తుండటం జరుగుతుంది. అలాగే అష్టమంలో కేతువు డిసెంబర్ 5 వరకు కూడా సంచరిస్తాడు. అదే సమయంలో నవంబర్ 1 నుంచి గురువు కూడా అష్టమానికి రావటం జరుగుతుంది. ఇక డిసెంబర్ 5 తర్వాత రాశిలోనికే రాహు ప్రవేశిస్తాడు. అలాగే కర్కాటక రాశిలోకి కేతువు ప్రవేశించి సంచరించటం జరుగుతుంది. ఇది 4 ప్రధాన గ్రహాల సంచారాల వివరాలు అనేది చెప్పటం జరిగింది.
ఇక వివరణాత్మక ఫలితాలు అంటే వివిధ రంగాలకు సంబంధించి కూడా అవి కూడా క్లుప్తంగా చెప్పుకుందాము ఇందులో. ఇక మకర రాశి వారికి ఆర్థికంగా చూస్తే గనక ఆదాయం మరియు వ్యయం సమానంగా ఉంది వీరికి. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అని గోచారం మీకు సూచిస్తుంది. అయితే జూన్ తర్వాత ఆస్తి క్రయ విక్రయాలు, అమ్మకాలు, కొనుగోలుకి లాభిస్తాయి బాగా అనేది ఇది సూచిస్తుంది. జూన్ తర్వాత అంటే గురుడు ఉచ్చస్థితిలోకి వస్తాడు, 7వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి క్రయ విక్రయాలు, బిజినెస్లు వీటన్నిటికి సంబంధించి కూడా మంచి ఇదిగా ఉంటుంది. ఇక కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా చూస్తే కనుక ఏలాంటి శని ప్రభావం తగ్గటంతో కెరీర్లో వృద్ధి కనిపిస్తుంది వీరికి, మకర రాశి వారికి అనేది సూచించవచ్చు. ఇక జూన్ నుండి అక్టోబర్ మధ్య పదోన్నతులు లేదా కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఎక్కువగా ఈ మకర రాశి వారికి దక్కుతాయి. ఇక తదుపరి ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి అంటే, ఆరోగ్యం అంటే ఏనాడు శని ముగిసినా కానీ నవంబర్ నుండి జన్మ రాహువు వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఎక్కువగా వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో కేతువు 7లో సంచరించటం జరుగుతుంది అప్పుడు. ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది, విద్యార్థులకి సంవత్సరంలో 2వ భాగంలో సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక కళాకారులకి, సినిమా రంగం వారికి, నటన, మోడలింగ్ రంగం వారికి, స్పోర్ట్స్కి సంబంధించి వీరందరికీ కూడా జూన్ తర్వాత మంచి గుర్తింపు అవకాశాలు లభిస్తాయి అనేది సూచించవచ్చు. ఇక అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఫలించే కాలం, ముఖ్యంగా జూన్ అక్టోబర్ మధ్య అవివాహితులకి వివాహ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ పాత అనారోగ్యాలు తిరగబెట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులకైతే ఎలా ఉంటుంది, ప్రత్యర్థులపై పైచేయి సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మకర రాశి వారికి. ఇక దీర్ఘకాలిక కోర్టు కేసులు ఇదివరకు మందకోడిగా సాగుతున్నాయి, అన్నీ కూడా కొద్దిపాటి ఇబ్బందులతో సాగినాయి, ఇప్పుడు ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఇక కోర్టు కేసులు ఉన్న వారికి. ఇక విదేశీ ప్రయాణాలకు సంబంధించింది అయితే కనుక ఫారిన్ ట్రావెల్స్కి ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వృత్తిపరమైన కారణాలతో ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో ఎక్కువగా. ఇక ప్రమాద సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే కనుక నవంబర్ తర్వాత రాహు సంచారం వల్ల ప్రయాణాల్లో మరియు వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఈ విషయాల్లో కూడా ఈ ప్రమాద సూచనలు ఉంటాయి. ఇది ఈ విధంగా మనం ప్రమాద సూచనలు, ప్రయాణాలు, రాజకీయాలు, కోర్టు కేసులు, వివాహం, కుటుంబం, విద్యార్థులకి, క్రియేటివిటీకి, ఆరోగ్యానికి సంబంధించి, కెరీరు, బిజినెస్కి సంబంధించి, ఆర్థికంగాను, ఆస్తుల విషయాలకి ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా కవర్ చేయడం చెప్పుకున్నాము. ఇక ఈ మకర రాశిలో 9 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారీగా కూడా క్లుప్తంగా అంటే ప్రధాన అంశాలు ఫలితాలు చెప్పుకుందాం. ఇక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఈ మకర రాశిలో ఉంటాయి కాబట్టి వీరికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జూన్ తర్వాత అయితే అదృష్టం కలిసి వస్తుంది ఈ ఉత్తరాషాఢ వాళ్ళకి అనేది చెప్పచ్చు. ఇక శ్రవణ నక్షత్రం 4 పాదాలు కూడా ఈ మకర రాశిలో ఉంటాయి. ఇక వీరికి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. శుభకార్యాల వల్ల ధనం వ్యయం ఉంటుంది అనేది కూడా సూచిస్తుంది. ఎందుకు సప్తమంలో గురువు కాదు మే వరకు కూడా జూన్ తర్వాత అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకున్నాము. ఉత్తరాషాఢ వాళ్ళకైతే శ్రవణం వారికి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, కానీ శుభకార్యాల వల్ల ధన వ్యయం అవుతుంది అనేది సూచించడం జరుగుతుంది.
ఇక ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు కూడా మకర రాశిలో ఉంటాయి. అయితే ఉద్యోగ మార్పులకు అవకాశం అనుకూలంగా ఎక్కువగా ఉంది. ఉద్యోగం మారాలనుకున్న వారికి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి, కొన్ని ఇబ్బందులు ఉన్నవారికి ఉద్యోగ స్థితిలో వారికి ఈ మార్పులకి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ధనిష్ట 1-2 పాదాల వారికి ఇది గోచరిస్తుంది. ఇక ఆరోగ్య విషయాల్లో అయితే మాత్రం ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు నిర్లక్ష్యం ఏమాత్రం చేయకూడదు. చాలా అప్రమత్తంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ధనిష్ట 1-2 పాదాలు వారి ఆరోగ్యం గురించి అయితే కనుక ఇది క్లుప్తంగా చెప్పటం జరిగింది. ఈ విధమైన పరిహారాలకి విషయాలకు వస్తే కనుక గురు పరిహారాలకి సంబంధించి శనగలు దానం చేయటం కానీ చేసిన బాగుంటుంది. అలాగే రాహుకేతువులకి సంచారాల విషయాలకి వచ్చి కూడా కొద్దిపాటి వాటికి సంబంధించిన మంత్ర జపం కానీ చేసిన చాలా అనుకూలతలు ఇంకా పెరుగుతాయి అనేది చెప్పచ్చు. ఇక ముఖ్యంగా కుజునికి సంబంధించిన ఎర్ర కందులు దానం ఇవ్వటం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం కానీ హనుమంతుడిని పూజించటం వలన కూడా శత్రు బాధలు, ఈ రుణ బాధలు మరియు వాహన ప్రమాద బాధలు నుండి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేది చెప్పటం జరుగుతుంది. ఇది క్లుప్తంగా సర్వసాధారణ పరిహారాలే, అందరికీ వీలైన పరిహారాలే అనేది సూచించడం జరిగింది. అయితే ఈ మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలకి అన్నీ కూడా గమనించుకుని ఈ విధంగా మంత్లీగా ప్రొడక్షన్స్ ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. 9 గ్రహాలు యుతి దృష్టితో ఇంకా ఎక్కువ ఫలితాలు అయితే ఇంకా క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో విలువైనది అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు.